అరకు ఉంది కదా, అరకు అంతా గొండు కొట్టేసి ఉంటాయి కొండలన్నీ, ఎక్కడ చెట్లు ఉండవు, ఇంత నున్నగా ఉంటాయి, ఎక్కువ ప్లేస్ అవునా. లేదు పంటలు వేస్తే ఒలిసులు అవి ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి. మామూలుగా అన్నీ బోడి కొండలే. ఫారెన్ నుంచి ఒక ఆయన వచ్చి టూరిస్ట్గా వచ్చాడు. వచ్చి ఒక పెద్ద ఆయన్ని, నేను ఇక్కడ ఉండిపోతాను, ఇక్కడ అడుగు పెంచుతాను అన్నాడంట. ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, నువ్వు అందులో అడుగు పెట్టుకుని ఉంటే అదే అడుగు అయిపోద్ది అన్నాడు. నువ్వు నేను పెంచక్కర్లేదు, నువ్వు 30 ఏళ్ళు అందులో అడుగు పెట్టుకుని ఉంటే అదే అడుగు అయిపోద్ది. నువ్వు ఒక 30 సంవత్సరాలు అందులో అడుగు పెట్టుకుని ఉంటే, మనిషి అడుగు పెట్టుకుని ఉంటే అదే అడుగు అయిపోద్ది అన్నమాట. అంటే పాడు చేసింది మనమే. ఇప్పుడు ఉంది కలబంద మనం తీసామనుకోండి, రేపొద్దున ఇంకోళ్ళు తీసుకొచ్చాం, 4 పెట్టుకునుకోండి, అలా తల 4 పట్టుకుపోతే ఏమవుద్ది, ఇక్కడ ఏముండదు, చెప్పడానికి ఏముండదు. పోనీ అదేమన్నా వెళ్ళి అక్కడ ఏమైనా ఎనర్జీ ఉంటుందా, అక్కడేం ఉండదు, తీసుకుని మనం పొల్యూట్లో పెడతాం. అందుకేంటంటే మీకు కావాలంటే మొక్కలు వేరే ఉన్నాయి ఇస్తాం. ట్రైబ్స్ నర్సరీ పెడుతున్నారు, ఇక్కడ ట్రైబ్స్తో నర్సరీలు తయారు చేస్తున్నాను. ఈ మందు మొక్కలు మనం చెప్పే మొక్కలన్నీ అందరూ అడుగుతున్నారు కదా, వాటికి ఈ ప్రాంతంలో మన భీంపూర్ ఈ ప్రాంతంలో ఒక నర్సరీ, లంబసింగిలో ఒక నర్సరీ, సారిపల్లిలో ఒక నర్సరీ, అలాగే రాజమండ్రి దగ్గర అక్కడ ఒక నర్సరీ. ఓన్లీ రేర్ మెడిసినల్ ప్లాంట్స్, అంటే అంతరించిపోయే మొక్కలు, మనకి రోజు అవసరమైన మొక్కలు, అవి నర్సరీస్ డెవలప్ చేస్తాం. ఓన్లీ ట్రైబ్స్ తోటే అవి వాళ్ళు అమ్ముతారు, ఆ డబ్బులు వాళ్ళకి ఉపాధి, మొక్కలు మనం పెంచుకోవచ్చు. అందుకని అంటే ఇక్కడ ఏం తీయద్దు, మీకు మొక్కలు దొరుకుతాయి. అలా మీకు జూన్ జూలై నుంచి మొక్కలు రెడీ అవుతాయి. ఇప్పుడే నర్సరీస్ రెడీ చేస్తారు. ఒక విలేజ్ తయారవుతుంది అక్కడ, ఒక మట్టి విలేజ్, ఒక 22 ఇళ్లతో ఇల్లు, కుటీరాలు, మట్టి కుటీరాలు, ఒక విలేజ్ సెట్ చేశాను. నేను యాక్చువల్గా ఆర్ట్ డైరెక్టర్ కదా, పొరపాటున కర్మకాలేంద్రకు వచ్చేసాను. అలా అక్కడ ఏంటంటే పూరిళ్ళు, మట్టి గోడలు, నులక మంచాలు, పొంగ చేపలు, ఈత చేపలు అవి ఉంటాయి ఇంట్లో. వాష్రూమ్స్ దూరంగా ఉంటాయి, ఆ ఊళ్ళో వాష్రూమ్స్ ఉండవు, ఊరు బయట దూరంగా ఉంటాయి. ఎడ్ల బండి, గుర్ర బండి ఉంటుంది. ఆ ఊళ్ళోకి ఎడ్ల బండి మీద, గుర్ర బండి మీద, ఈ కార్ పార్కింగ్ వేరే చోట ఉంటుంది, అక్కడికి గుర్ర బండి మీద తీసుకెళ్తాం, లేదా నడిచి వెళ్ళాలి, ఇంకా లేదంటే ఒక సైకిల్ ఇస్తాం. మన పండగను మనం మర్చిపోతున్నాం. అసలు పండగే మనకి ప్రివెంటివ్ హెల్త్, అంటే పెద్ద పెద్ద జబ్బులు రాకుండా పెట్టినవే పండుగలు. సైంటిఫిక్గా చెప్పాలంటే ఆరోగ్యం కోసం పెట్టినవే పండుగలు. ఒక్కో పండగకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆ పూజ చేసే విధానం, వాడే దినుసులు, అలాగే పిండి వంటలు, అలా రకరకాలుగా ఉంటాయి. అన్నింటిలో కన్నా పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. మనకైతే, మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే పెద్ద పండుగ సంక్రాంతి. ఎందుకంటే మనం భారతదేశం అందరం రైతులే. మనం ఆడి పంటలన్నీ ఇంటికి వచ్చేస్తాయి అన్నమాట. సంక్రాంతి నాటికి పంటలన్నీ ఇంటికి వస్తాయి, శుభ్రంగా కలకలాడుతూ ఉంటుంది. అది మకర సంక్రాంతి. భోగి ఎందుకు చేస్తారు, భోగభాగ్యాలు అని చెప్తారు. భోగి అంటే భోగభాగ్యాల కోసం చేసేది భోగి. భోగభాగ్యాలు అంటే అర్థం ఏంటంటే 100 మంది పిలిచి భోజనం పెట్టడం భోగభాగ్యం కాదు. లేదా ఓ సంపద వెనకేసుకుని దాచుకుని ఎంత ఉందని చెప్పుకోవడం భోగభాగ్యం కాదు. భోగిలో ప్రధానమైనది భోగి మంట, అవునా కదా, భోగి మంటే కదా, భోగి మంటతో స్టార్ట్ అవుతుంది అసలు మంట. భోగి మంట ఎందుకు వేస్తారంటే ప్రకృతి కోసం. పంటలు మళ్ళీ సకాలంలో పండాలన్నా, వర్షాకాలంలో వర్షాలు పడాలి, చలికాలంలో చలి వేయాలి, వేసవకాలంలో వేడి ఉండాలి, అంతే కదా. అలా ఈ వాతావరణం సమస్థితిలో ఉండడం కోసం, సకాలంలో వర్షాలు పడడం కోసం, ముఖ్యంగా సకాలంలో వర్షాలు పడడం కోసం భోగి మంట వేస్తారు. మామూలుగా చెప్తే ఎలాగో చెప్పేమంటారు, మీకు సైంటిఫిక్గా చెప్తాను. భోగి మంట గురించి సైంటిఫిక్గా చెప్తాను. భోగి మంటలో పొలాలు పెద్ద ఉండవు, ఒకటే ముద్దు ఉంటుంది, ఒక దొంగ. భోగి మంటలు వేసేవన్నీ ఆవు పిడకలు, అవి కూడా చక్కగా భోగి పిడకలని చేస్తారు. అదే ఇక్కడ పై చేసిన చూసారా, పైన 1,00,000 పిడకలు చేపిస్తాను భోగి మంట వేయడం కోసం. అందులో రౌండ్గా ఉండి కన్నం ఉన్నాయి మామూలు పిడకలు, అవి 108 పెడతారు. అందులో శంకు చక్రం పొడవుగా ఉండి 3 కన్నాలు ఉంటుంది, అది శంకు. ఇంకోటి అరిసెలా ఉండి 9 కన్నాలు ఉంటుంది, అది శంకు చక్రం అన్నమాట. అలా చేసి దండగుచ్చి పిల్లలు పెద్దలు అందరూ అందులో వేస్తారు. ఎందుకు భోగి మంటలో పిడకలేది, ఆవు పిడకలు ఎందుకు వేయాలంటే అవి కూడా నాటు ఆవులు, దేశవాళీ ఆవులు మాత్రమే. ఆ పిడకలు వేస్తే ఏమిటంటే దేశవాళీ ఆవు దాంట్లో పంచిగా వేయాలంటాం కదా, పేడ, మూత్రం, పాలు పెరుగు నెయ్యి
మంచిగా వేయాలంటాం కదా, అవన్నీ ఏ పదార్థమైనా సరే నిప్పులో వేస్తే కాల్చామనుకోండి, పొగ వచ్చిందనుకోండి, ఆ పొగలో సిల్వర్ అయోడైడ్ అనే ఒక రసాయనం ఉంటుంది అనమాట. సిల్వర్ అయోడైడ్ అదేంటంటే పేడలో ఎక్కువ ఉంటుంది. అందుకు ఎప్పుడైతే మనం భోగిమంటలు వేసామో అంతా చక్కగా ఆవు పిడకలతో ఈ పొగ అంతా పైకి వెళ్ళిపోయి ఆ సిల్వర్ అయోడైడ్ లోపల పైనంత మేఘాల్లో ఆవహించి ఉంటుంది అనమాట అండి. ఎప్పుడైతే తొలకరి వర్షాలు మొదలయ్యాయో, తొలకరి మేఘాలు స్టార్ట్ అయ్యాయో, మేఘాలు రాగానే ఈ సిల్వర్ అయోడైడ్ దాంట్లోకి వెళ్ళి ఆ మేఘాన్ని వర్ష బిందువుగా వర్షంగా కురిపిస్తామన్నమాట. అందుకు భోగి మంటలు వేసిన నాళ్ళు మనకు సకాలంలో వర్షాలు పడ్డాయి. ఇప్పుడు పంట వేసిన రోజు వర్షం ఉండదు, పంట తీసేటప్పుడు వర్షం అవుతుంది. అంటే భోగి మంట అంటే అర్థం ఏంటంటే వేసేరా పాసామాలని వేసే, ఇంట్లో ఉంటే ముసలం కూడా వేసే, ఇలాంటి కామెడీ కూడా ఉంటాయి సినిమాలో చూస్తుంటాం. భోగి మంట అంత చీప్ అయిపోయింది. అసలు భోగి మంట అర్థం అది. రైతు మళ్ళీ వేసవకాలం వెళ్ళిపోయి వర్షాకాలంలో దుక్కు దున్నుకొని వ్యవసాయం చేసుకోవడానికి, సకాలంలో పంటలు పాడవకుండా ఉండడానికి, ఈ వాతావరణం సహజ స్థితిలో ఉండడం కోసం వేసిందే భోగి మంట. ఇప్పుడు చెప్పండి, మనం భోగి మంట దగ్గర ఉంటాం కదా, వేసి అక్కడి నుంచి వచ్చే ఎనర్జీ ఆరా మన శరీరంలో ఉండే సర్వరోగాలు పోతాయి ఆ వెచ్చదనానికి. ఏ టైర్ వేసి కాల్చామనుకోండి క్యాన్సర్లు వస్తాయి. ఆ టైర్లు పాసామాలు మంటెట్టామనుకోండి ఆ ఎనర్జీ మనకు వచ్చి మనం పోతాం. అందుకేంటంటే అసలు భోగి మంట అంటే అది. పిడకలు చేసుకోవాలి. పిడకలు కూడా ఎప్పుడో చేసి సంవత్సరం పోయి వేయడం కాదు, నెలకంట పెడతారు. సంక్రాంతి పండుగ అంటే నెల రోజుల పండుగ. దీపావళి వెళ్ళిన మన్నాడు నుంచి నెలకంట అంటే పేడ కలికి ముగ్గులు పెడతారు. గొబ్బెమ్మలను ఆ రోజు పెడతారు. ఆ రోజు ఎక్కువ పెడతారు, కనీసం ముగ్గు పెడతారు. ముగ్గు పెట్టి ప్రతిరోజు ముగ్గు పెట్టి ముగ్గులతో నింపేస్తారు. ముగ్గు కూడా డిజైన్, ఒక ఆవిడ ఒక ముగ్గు పెట్టింది అనుకోండి, ఆవిడ ఆరాక పని చేస్తామన్నమాట. సో ఆ ముగ్గు ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. ముగ్గులన్నీ ఎందుకు పెట్టుకునే వాళ్ళం మనం? ముందు గుమ్మం, పెరటి గుమ్మం, కనీసం బాకలంతా పెట్టకపోయినా గుమ్మం ముందు ముగ్గు ఎందుకు పెట్టేవాళ్ళంటే ఆ ముగ్గులో నుంచి దాడతాం కదా, ఎవరైనా వస్తే అలా నెగిటివ్ ఎనర్జీ లోపల రాకుండా ఉంటుంది అన్నమాట. అందుకు ముగ్గు పెడతారు. అలా నెల రోజులు ఊరంతా ముగ్గులు పెట్టి కనుమ రోజు ఈడుస్తారు. దొంగని ఈడుస్తూ ఉంటారు, బండిలాగా దొంగని ఈడ్చేస్తూ ఉంటారు. అంటే ఆ ఊర్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతటిని తీసుకెళ్ళి బయటికి తోసేయడం. ఇలా దారి వేస్తే అందరూ దాన్ని కనెక్ట్ చేసేస్తారు. అలా పక్క ఈ ఇంటి నుంచి పక్క వేస్తారు, ఆ పక్క వాళ్ళ పక్కకి అలా చివరికి ఊరి చివరి దాకా వేస్తే అది అక్కడితో పూర్తయినట్టు. ముగ్గు పెట్టిన రోజు నుంచి నెల రోజుల ముందు ఆఖరి రోజు దొంగ నీడుస్తాం కదా, అక్కడితో పండుగ అయినట్టు.